హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఈరోజు మనం హెల్తీ స్నాక్ ఐటెం అయితే చేస్తున్నాము. అది కూడా తోటకూరతో మెత్తన పకోడీ అయితే చేస్తున్నామండి. ఇదే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. అది కూడా మా ఇంట్లో పండినటువంటి తోటకూరతోని నేనైతే ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్ తీసుకున్న తర్వాత శనగపిండిని 2 కప్పులు అయితే తీసుకున్నాను. ఈ శనగపిండి మీరు మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని మాత్రం వేసుకోండి. నాకైతే 2 కప్పులు శనగపిండి అయితే సరిపోతుంది. అలాగే 1 కప్ అయితే మాత్రం ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఆ విధంగా కొంచెం పెద్దగా అయితే కట్ చేసుకున్నాను. అలాగే మనకి తోటకూర కూడా 1 కప్పు తీసుకున్నాను. అది కూడా కట్ చేసుకొని అందులోనే వేసేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. అల్లం ముక్కలు టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే వంట సోడా అయితే 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ తీసుకున్నాను. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4 అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలాగా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. వాటర్ అన్నది ముందే మాత్రం వేసేయకండి, ఎందుకంటే లూజ్గా అయిపోయినా ఇబ్బంది అవుతుంది కాబట్టి. అలాగే చిక్కగా కూడా ఉండకూడదండి. ఇది మనకి చక్కగా కరెక్ట్గా వచ్చేలాగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మనం వేసుకునేది మెత్తన పకోడీ కాబట్టి ఈ విధంగానైతే మనకి రావాలండి. వేసేటప్పుడు ఈ విధంగా వస్తే సరిపోతుంది. చూసారు కదండి, ఇలాగైతే రావాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కలిపి ఉన్నటువంటి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకే దాంట్లోనే పెద్దగా వేసుకున్నా సరిపోతుందండి. నేను పెద్ద తప్పాలు అయితే తీసుకోలేదు. ఆయిల్ వేస్ట్ అవుతుందేమోనని చెప్పేసి నేను కొంచెం అంటే చిన్న దాంట్లో అయితే తీసుకొని కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నాను. చూసారు కదండి, ఈ విధంగా బాగా ఆయిల్ వేడైన తర్వాత మనకి మీడియం ఫ్లేమ్లోకి అయితే తెచ్చేసుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మాడుతుంది కానీ లోపల ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ సగం కాలిన తర్వాత మనం తీసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఈ తోటకూర పకోడీ చాలా హెల్తీగా కూడా ఉంటుందండి. శనగపిండి ఒకటే ఇందులో ఉంది కానీ మిగతాయన్నీ కూడా మనకి మంచిదే. అలాగే సెకండ్ రౌండ్ కూడా వేసుకున్నాను. మా చెట్ల తోటకూరే కాబట్టి అండి నేనైతే వేసుకుంటున్నాను. మీకైనా కొనుక్కొనైనా వేసుకోవచ్చు. మెత్తన పకోడీ మామూలుగా శనగపిండితో కూడా వేసుకుంటారండి. నేనైతే కొత్తగా ట్రై చేసి ఇలాగైతే వేశాను. తినను అన్న పిల్లలు ఉంటే కనుక ఈ విధంగా కూడా వేసి స్నాక్స్ వేసి పెట్టవచ్చు. అలాగే రెండో వాయి కూడా అయిపోయింది. అలాగే నేను మొత్తం అన్నీ కూడా నేను వాయిలుగా మొత్తం పిండి అంతా కలిపేసుకొని ఒకసారి నేను అన్ని రౌండ్లు వేసేసుకున్నాను. అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కరివేపాకు కూడా కొంచెం తీసుకొని అదే ఆయిల్లోని నేను ఫ్రై చేసేసుకున్నాను. ఇలా ఫ్రై చేసేసుకొని పైన అయితే వేసేసుకున్నాను. మీకు పచ్చిమిర్చి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, అంత అవసరం కూడా ఉండదండి. అలాగే చూసారు కదా, మొత్తానికి మన పకోడీ అయితే రెడీ అయిపోయింది. అది కూడా తోటకూరతో మెత్తన పకోడీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మెత్తన పకోడీ ఎలాగుందో అన్నది మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.